59 రూపీస్కే బిర్యానీ మీరు ఎప్పుడైనా తిన్నారా? సో 59 రూపీస్కే బిర్యానీ దొరుకుతుందా అంటే దొరుకుతుంది. అది ఎక్కడో కాదు, కాకా 55 బిర్యానీ. లొకేషన్కి రావడం జరిగింది. సో పదండి వచ్చాం. కాకా 55 బిర్యానీ అసలు ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? మినిమం బిర్యానీ అంటే అదే మన పాకెట్లో మినిమం 100 రూపీస్ ఉండాలి అనేటట్టు క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలా ఉండకూడదు అనుకునే థాట్తోనే సో అది బయట చూసినప్పుడు ఏంటంటే కొందరు తాగేసి షాప్లో వేపేస్తాం రా బిర్యానీ ఫ్రీ అంటే ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే 59 రూపాయలు. అన్న మేము మనస్ఫూర్తిగా తిన్నాం, మాకైతే నచ్చలేదంటే 100% మనీ ఇస్తాం. ఇది కూడా నేను చెప్తా ఉన్నాను. ఈ ఫ్రాంచైజ్ ప్రాసెస్ ఎట్లా ఉంది? ఏ ఫ్రాంచైజ్ వాళ్ళు కూడా కిచెన్ అబ్జర్వేషన్ పెట్టుకోరు. మీరు రండి కిచెన్ అబ్జర్వ్ చేయండి అని అంటారు. ఎందుకంటే దానిలో మాస్టర్ అయిన వాళ్ళు ఉంటారు. లైఫ్ చేంజ్ అయిందని కూడా ఆయన వాళ్ళు మంత్లీ నెలలో చూసుకున్నా అప్పుడైనా ఒక 70-80 ఈజీగా పోయినా మిగులుతా ఉంది. ఆయన ఏమన్నారంటే నువ్వు అమ్మాయిని తీసుకువెళ్తావు, ఏమవుతుందో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒక్క అమ్మాయికి ఏదైనా జరిగిందా? కాకా 55 బిర్యానీ దీని గురించి ఏమన్నా చెప్పమంటే ఏమని చెప్తావు? నేను ఫస్ట్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఒక దగ్గర ఉంటుంది కదా, ఆమె నాకు ఫస్ట్ బోని చేసింది. నేను కూడా మైండ్లో పెట్టుకుని కూడా వాళ్ళతోనే చేయాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు తినగలిగారు. హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ శివ చౌదరి. సో ప్రెసెంట్ మనం కుక్కట్పల్లి ఉన్నాం. సో కుక్కట్పల్లికి ఎందుకు వచ్చామంటే, సో 59 రూపీస్కే బిర్యానీ మీరు ఎప్పుడైనా తిన్నారా? సో 59 రూపీస్కే బిర్యానీ దొరుకుతుందా అంటే దొరుకుతుంది. అది ఎక్కడో కాదు, కాకా 55 బిర్యానీ. సో వాళ్ళని మీకు పరిచయం చేద్దామని చెప్పేసి నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. సో చాలామంది మీరు తినే ఉంటారు, కానీ ఇక్కడ వాళ్ళ ప్రాసెస్ ఏంటి, అసలు ఎట్లా రెడీ చేస్తారు, అసలు కాకా 55 బిర్యానీ అని ఎందుకు పెట్టాలనుకున్నాడో మనం కనుక్కోవడానికి ఇక్కడ రావడం జరిగింది. సో అట్లాగే ఇప్పుడు ఈ మధ్య ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడం జరుగుతుందంట. సో ఆ ఫ్రాంచైజ్ గురించి కూడా మనం తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. సో లొకేషన్కి రావడం జరిగింది. సో పదండి వచ్చాను. సో మొత్తానికైతే లోపలికి రావడం జరిగింది. సో మన ఎంట్రీలోనే నాని బ్రో ఏదో కుకింగ్ చేస్తుండు. సో చూద్దాం. హాయ్ బ్రో, నమస్తే, ఎలా ఉన్నారు? సో ఏంది గ్రేవీయా? సో బిర్యానీ మొత్తం అయిపోయిందా, ప్రిపరేషన్లో ఉందా? అవుతున్నాయా? సో మనం బిర్యానీస్ మొత్తం క్యాప్చర్ చేద్దాం. ఫస్ట్ క్యాప్చర్ చేసిన తర్వాత బ్రోతో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో కొద్దిసేపు అయినాక స్టార్ట్ చేద్దాం. మా కెమెరామ్యాన్ ఇప్పుడు మొత్తం ప్రిపరేషన్ మొత్తం మీకు చూపిస్తాడు. సో మొత్తానికైతే బిర్యానీ ప్రిపరేషన్ అయితే మొత్తం అయిపోయింది. సో చాలా సింపుల్గా చేసిరు కదా బిర్యానీ ప్రిపరేషన్. సో ఇదంతా మీరే నేర్పించారా అంటే మన వాళ్ళకి, లేకుంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి వచ్చారు? మీరే నేర్పించారు. సో బిర్యానీ హండీది మాత్రం ఇక్కడ ఉంది, మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయండి అన్న, వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఓకే, ఇది ఎంతమందికి ఎన్ని ప్లేట్స్ అవుతుంది అన్న? 100 ప్లేట్స్ అవుతుంది. 100 ప్లేట్స్ అవుతుంది. అంటే మీరు అందాజా చూసుకుంటారా లేకుంటే? లేదండి, అంత ప్రతిది కూడా క్వాంటిటీ బట్టి దాన్ని క్యాల్కులేషన్ చేస్తాం. అంటే ఒక 100 బిర్యానీ తీసుకుంటే దానికి చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, రైస్ ఎంత తీసుకోవాలి, ఆ మెజర్మెంట్ తో నడుస్తుంది. ఓకే, చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకోరు ఇప్పుడు? ఇప్పుడు 100 బిర్యానీస్ అంటే ఒక కేజీలో మనకు 10 పీసెస్ వస్తాయి. ఓకే, సో అట్లా 10 kg చికెన్ ఉంటుంది. ఓకే, ఒక రైస్ క్యాల్కులేషన్ చూసుకుంటే 7 ప్లేట్స్ దాకా రైస్ క్యాల్కులేషన్ ఉంటుంది. ఓకే, సో అట్లా 13.5 kg రైస్ క్యాల్కులేషన్. సో ఇందులో 100 పీసులు ఉన్నాయి. అంటే ఇందులో ఎట్లా ఉంటుంది బ్రదర్, దమ్ బిర్యానీ
70 ఉంటాయి దమ్ పీసెస్. ఓకే. దీనికి ఎట్లా తిరిగి 5 పీసెస్ మనం సెపరేట్ చేస్తాం కదా, సో ఫ్రై 30 రెండు మిక్స్ కలిపి రైస్ ఇందులో ఉంటుంది. ఓకే. సో ఎప్పుడన్నా మీకు ఎక్కువ అంటే మాకు పీసెస్ అయ్యండి రైస్ వద్దు అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా, సింగిల్ పీస్ ఏమైనా కావాలంటే 40 రూపీస్ చార్జ్ చేస్తాము. ఓన్లీ సింగిల్ రైస్ కావాలంటే 40 రూపీస్ చార్జ్ చేస్తాం. ఓకే. ఓన్లీ ఇప్పుడు కొందరు రైస్ కావాలంటారు, సో అలాంటి వాళ్ళకి 40 రూపీస్ రైస్, లేదంటే ఓన్లీ మాకు పీసే కావాలంటారు. సో అంటే మీరు ఇంత కష్టపడ్డారు, నేను వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా. సో బాస్మతి రైస్ కూడా అంటే సేమ్ హోటల్స్లలో ఎట్లా ఉంటుందో సేమ్ ఆ టైప్ చేస్తున్నారు మీరు. మీకు ఇంత తక్కువ ధరకు మీరు ఇవ్వడం జరుగుతుంది, సో మీకు లాభం ఉంటుందా మరి? ఉంటుంది కదా, లేకుండా 1 రూపీ లేకుండా ఎవరు చేయరు. ఇప్పుడు సో దీంట్లో ఇప్పుడు ఎట్లా మనది ఎట్లా ఉంటుంది అంటే ఒక బిర్యానీకి ఇంత తక్కువలో మేము చేయడానికి రీజన్ కూడా ఉన్నా, మీరు అబ్జర్వ్ చేసేలా ప్యూర్ బాస్మతి ఉంటుంది. రైస్ మనం వేరే మిక్స్ చేయడం కానీ అట్లాంటిది ఏముంటుంది. లైక్ చికెన్ కూడా మీ ముందు నుంచి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూడండి ఎక్కడ ఏ ఐటమ్ కూడా దొరుకుతుంది. సో ఎందుకంటే ఆల్రెడీ 59 అంటేనే చాలా మందికి బిర్యానీ తినకముందే 100 రకాల కామెంట్స్ స్టార్ట్ ఉన్న జనరేషన్ ఎట్లా ఉందంటే బ్యాడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ జరుగుతూ ఉంటుంది. సో నేను అంటున్నది ఏంటంటే అది మనం పోగొట్టాలి. సో అది పోగొట్టాలంటే రేపు పొద్దున ఎవరైనా సడన్ గా కిచెన్ విజిట్ చేయొచ్చు. సో ఎవరు విజిట్ చేసినా కానీ రైట్ వాళ్ళు ఏదైతే చెప్పారో స్టిల్ అదే నడుస్తుంది అనేటట్లు ఉండాలని ఎప్పటికప్పుడే నేను చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అయిపోయిన వెంబడే మళ్ళీ ఈవినింగ్ అనేది చేయడం ఉంటుంది. ఈవినింగ్ ఏ టైం కి స్టార్ట్ అవుతుంది? మళ్ళీ 4 కి కిచెన్ స్టార్ట్ ఉంటుంది, అది 6:30 లో ఫినిష్ అయిపోతుంది. ఓకే. సో అట్లా బ్రేక్. సో ఇప్పుడు ఇది 12 కి వెళ్ళిపోతుంది, 2 వరకు మొత్తం అయిపోద్ది. 2 వరకు అని చెప్పలేమన్నా, 5 లో కంప్లీట్ అయిపోతాయి మనకి. ఓకే. ఇప్పుడు ఎందుకంటే డే అనేది ఒక రోజు 1 అవర్ లోనే కంప్లీట్ అవ్వచ్చు, ఒక రోజు 3 అవర్స్ కానీ మ్యాక్స్ 5 అవర్స్ లో కంప్లీట్ అయిపోయి క్లోజ్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నేను కలర్ఫుల్ గా నేను మొత్తం చూసిన, పైన మొత్తం ఎల్లో ఉంది, కింద మొత్తం రెడ్ ఉంది. సో ఒక్కసారి మీరు ఏమైనా పీస్ ఇట్లా చూపించగలరా? ఓకే. మొత్తానికైతే మనకు ఒక ప్లేట్ చూపించిండు. సో క్వాంటిటీ ఇంతే ఉంటుందా? 500 grams ఉంటుంది. ఓకే. ఇంత క్వాంటిటీ ఇస్తారు మీరు? జస్ట్ అంటే 59 రూపీస్కి ఇంత క్వాంటిటీ. మనం ఈ బిర్యానీ అంటే వేరే రెస్టారెంట్లలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కానీ నార్మల్ రెస్టారెంట్లో అంటే పేర్లు అయిపోద్ది కాబట్టి నేను పేర్లు చెప్తలే. సో ఆ రెస్టారెంట్లలో తింటే 130 నుంచి ఐ థింక్ 200 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ లెగ్ పీస్ కూడా ఇస్తారు మనకు. నేను ఈరోజు మండే నేను ముట్టుకోను కాబట్టి నేను ముట్టుకుంటలేను. సో అయితే లెగ్ పీస్ ఒకవేళ ఎక్స్ట్రా మనం తీసుకున్న 100 రూపీస్ ఉంటుంది ఒక్కటి కదా, మినిమం వెళ్ళలేదన్నా 50 పైన, దాని 50 పైన ఉంటుంది. మన దగ్గర ఏంటంటే చికెన్ కి తగ్గట్టుగానే కాస్ట్ మనకి, ఎందుకంటే చికెన్ అనేది యావరేజ్ గా మనకి 20 రూపీస్ పడుతుంది. దాని మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఏమున్నాయి. సో మా బ్యాకప్ వర్క్ ఏదైతే ఉందో అవన్నీ మిక్స్ చేసి మనం వేసే ప్రైస్ అనేది 40 రూపీస్ అనేది వేస్తున్నాం. అదే అంటే స్మెల్ కూడా అసలు బాగా వస్తుంది, తినాలనిపిస్తుంది బట్ తినలేను. సో బాగుంది, ఇది పంపించేద్దాం. అంటే వీళ్ళకి టైం అవుతుంది, స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు, దాని తర్వాత ఇది పంపించేసి మాట్లాడదాం అన్నతో. సో మొత్తానికైతే ఎన్ని డెక్షలు అన్నా ఈ రోజు 3 డెక్షలు చేయడం జరిగింది. సో రోజు ఎన్ని చేస్తారు, ఇవాళ 3 ఎందుకు చేస్తారు? రోజు మనం 8 చేయాలన్నా. ఓకే. అంటే ఈవినింగ్ మార్నింగ్ కలుపుకుంటే మనం ఇప్పుడు 3 ఎందుకు చేసినామంటే యాక్చువల్లీ ఈరోజు ఒక స్టాల్ అనేది క్లోజ్ చేయడం జరిగింది, కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఓకే. సో దాని పర్పస్ కాలి 3 పెట్టడం జరిగింది. ఓన్లీ 3 అవుట్లెట్స్ మాత్రం వెళ్ళాను. ఓకే. సో 3 పంపించడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్తారా లేకుంటే పిల్లలే అన్ని చూసుకుంటారా? పిల్లలేనా? మొత్తం పిల్లలే. ఓన్లీ కిచెన్ వర్క్, కిచెన్ అయిపోయిందంటే ఇంకా క్లోజ్, పిల్లలందరూ కరెక్ట్ చేసుకుంటారు. సో కాకా 55 బిర్యానీ అసలు ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? బ్రదర్ ఇది పెట్టడానికి రీజన్ అంటే కరోనా బిఫోర్ నేను వర్క్ చేసిన తర్వాత, ఇప్పుడు ఈ కరోనా తర్వాత అందరికి తీసేయడం జరిగింది. ఓకే. మేము మంజిరిమాలో చేయడం జరిగింది. సో అక్కడ మాకు ఏంటంటే ఎక్స్పెన్సివ్ సాలరీస్ ఎవరికైతే ఉంటే వాళ్ళని తీసేయడం జరిగింది. వాళ్ళని తీయడం మమ్మల్ని తీసేయడం తర్వాత ఏంటంటే మేము ఏం చేయాలని అర్థం కాలేదు. ఎందుకంటే మనం ఒక ఫీల్డ్, నా బిఫోర్ టీచింగ్ ఫీల్డ్ నాది, టీచింగ్ ఫీల్డ్ నుండి మనం కుకింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వేరే ఫీల్డ్కి వెళ్ళాలంటే చాలా తలకినొప్పులు అవుతుంది. సో అలా కాదు, ఇంకా దీనిలోనే ఉండాలని మనకి అంతకుముందు బిఫోర్ షవర్మా షాప్స్ ఉండే, షవర్మా కానీ లేదంటే చాట్ పని పెట్టిన అది మనం నడుస్తుండే. ఇలా కాదు, ఏదైనా పెడితే మనం కొంచెం లైఫ్ సెట్ అయ్యేటట్లు అనుకొని నాది ఇదే ఫీల్డ్ కాబట్టి ఒకటి అనేది తక్కువ రేట్లో ఎట్లా సెట్ చేయాలి. ఇప్పుడు బిర్యానీ అంటే ఎవరైనా కానీ మినిమం 100 రూపీస్ పాకెట్లో లేదే అస్సలకి జరగని కూడా జరగదు. మినిమం బిర్యానీ అంటే మరి మన పాకెట్లో మినిమం 100 రూపీస్ ఉండాలి అనేటట్టు క్యాల్కులేట్ చేస్తాం. సో అలా ఉండకూడదు అనుకునే థాట్తోనే బిర్యానీ మనం ఎందుకు తక్కువలో సెట్ చేయలేము. సో తక్కువలో సెట్ చేస్తే ఒకటి రూమర్స్ క్రియేట్ అవుతాయి, ఎందుకంటే వీళ్ళు వేస్ట్ చికెన్ వాడుతున్నారు, చచ్చిపోయిన కోళ్ళు వాడుతున్నారు. సో ఇది మేము ఎక్కువ విన్నాము, చేస్తున్నాం కూడా. కానీ మాకు తెలుసు మేము ఎక్కడ చికెన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చికెన్ తెచ్చి జగద్గిరిగుట్ట దేవి పౌల్ట్రీ చికెన్ సెంటర్ లో డైరెక్ట్ మీరు మ్యాప్ లో కూడా ఉంటే డైరెక్ట్ వెళ్ళి విజిట్ చేసి అక్కడ బిల్ టు బిల్ ఉంటుంది మనకి. సో నేను డైరెక్ట్ చికెన్ అడ్రస్ కూడా చెప్తున్నా మీకు. ఇక్కడ చేసే ఉద్యోగం అంటే ఇప్పుడు 100 రూపీస్ బిర్యానీలో కూడా ఉన్నా చాలా మంది అన్న అంటే వాళ్ళకి ప్రాఫిట్ సెట్ కాక వేరే రైస్ కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. సో నేనేంటంటే మనం ఇచ్చేది
న్యాచురల్ ఉండరు, ప్యూర్ ఉండాలి. మనం బిర్యానీలో తగ్గించడానికి లేదు, ప్రాఫిట్ తగ్గించుకుందాం. నేను ఇచ్చేది ప్రాఫిట్ నాది తగ్గించుకుని ఇస్తున్నాను, అంతే రీజన్. ఇప్పుడు 100 రూపాయల బిర్యానీలో నార్మల్ గానే 50 రూపాయల కుకింగ్ అయిపోతే 50 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది ఏ బిర్యానీ తీసుకున్నాను. వాళ్ళు ఏంటంటే నేను ఒక 30 బిర్యానీలు అమ్మినా ఒక 1500 రూపాయలు, ఒక 1000 రూపాయలు మిగులుతుందని వాళ్ళ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే అది అక్కడ వరకు అది ఆలోచిస్తారు. నేనేంటంటే ఇది ఇంకా మనది చాలా డెవలప్ చేయాలి, మనం అంటే ఒక బ్రాండ్ సృష్టించాలంటే ఒకటి మనీ పవర్తోనే నడవాలి. అంటే పెద్దగా పెట్టిస్తే అది ఈజీగా ఫ్రాంచైజీలు వెళ్తాయి, లేదనుకుంటే తక్కువలో పెట్టేసైనా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి. లైక్ ఈ రోజు మీరు ఎంతవరకు రాగలిగారు, ఇంత మీడియా సపోర్ట్ ఉందంటే ఇందుకన్నా మనము ఓవరాల్గా ఆంధ్రలోనే కాకుండా తెలంగాణ, బెంగళూరులో కూడా ఉన్న మన మొత్తం 78 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇప్పుడు మనకి 78 ఫ్రాంచైజీలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాఫిట్ లేకుండా ఎవరు వచ్చారు, కానీ తక్కువ మార్జిన్ తో చేస్తున్నారు. రీజన్ ఇది ఒకటే, కానీ అది ఎవరు ఆలోచించరు. లైక్ బయట ఏంటంటే మేము అన్ని స్టాల్స్ టైప్ పెడుతున్నాం. రీజన్ ఏంటంటే ఓన్లీ టేక్ అవే పెట్టాలి. ఇప్పుడు డైనింగ్ పెడదామంటే మీరు చూసారు అందరూ నా దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళతో నాకు ప్లేట్లు ఎక్కియడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే లైక్ నేను కూడా అదే దీన్ని చదువుకుంటూ వచ్చినాను కాబట్టి కష్టం అనిపిస్తుంది ఎవరికి. ఇది మనము అలా ఉండకూడదు. మన దగ్గర పిల్లలు చేసే పిల్లలు ప్రతి ఒక్కరు సరదాగా చేసుకుంటూ పోవాలనే థాట్ తోనే ఆ డైనింగ్ సెక్షన్ నేను పెట్టుకోలేదు, అంతా టేక్ అవే సెక్షన్ లోనే నడిపిస్తూ ఉన్నాం. సో అది బయట చూసినప్పుడు ఏంటంటే కొందరు తాగేసి షాప్ లో అయిపోస్తాం రా బిర్యానీ ఫ్రీ అంటే ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే 59 రూపాయలు తక్కువ అనేటట్లు కూడా మాట్లాడేటప్పుడు చాలా మంది చీప్ గా చూస్తారు. కానీ దాని బ్యాక్ ఇప్పుడు ఇక్కడికి వస్తే కిచెన్ కి దీని హార్డ్ వర్క్ ఎంత ఉంది, దీని మీద పిల్లలు ఎంతమంది బతుకుతున్నారు. ఇప్పుడు నార్మల్ గానే 78 ఫ్రాంచైజీలు అంటే 78 మంది ఓనర్లు, ఒక్కొక్క దగ్గర 5% తీసుకుని ఇప్పుడు 400 మందికి మన భవిష్యత్తు అనేది దీనిలో ఉన్నది. 400 మంది పిల్లలకు ఉపాధి అనేది దొరుకుతుంది. ఇదైతే చిన్న మ్యాటర్ అయితే కాదు. అంటే నేను అంటున్నది కొన్ని కామెంట్స్ మనం చూస్తూ ఉంటాం మనం, అది అర్థం కాని భాషలో కూడా పెడతారు. ఇది కాకా బిర్యానీ, కాకి బిర్యానీ అని చాలా వ్యంగ్యంగా పెడతా ఉంటారు. నేను అంటే మనకు మోస్ట్లీ రాలేదు కొన్నింటి నేను చూసినప్పుడు నేను అనుకున్నది కాకా బిర్యానీ, కాకి బిర్యానీ అంటే హైదరాబాద్ లో కాకిలు ఆడ దొరుకుతున్నాయి నాకు అయితే తెలుస్తుంది. అసలు కనిపిస్తలేవు. అంటే ఒకటి మనం సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒకరిని డిస్కరేజ్ చేయకూడదు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇది చూసి జస్ట్ పెట్టి ఒక కామెంట్ వరకు అది ఉంటుంది, దాన్ని చూసి ఒక 10 మంది రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఒక బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల ఆయన ఏమనుకుంటే మన పని మనం చేస్తాం, బ్యాడ్ గా పెట్టిస్తాం, సరే మనం ఏదో సాధించమన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. దాని బ్యాక్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఈ రోజు, వాళ్ళ బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటూ కూర్చోడం లేదు కదా. నేను అనేది ఏదైనా మీరు తిన్నాక రివ్యూ ఇవ్వండి, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. నా నెంబర్ ప్రతి దానిలో కూడా ఉన్నది, డైరెక్ట్గా మీరు కాల్ చేయండి. అన్న మేము ఇక్కడ బిర్యానీ తిన్నాం, మాకు నచ్చలేదు, నేను 100% దానికి తగ్గట్టు నేను మనీని 100% రిపోర్ట్ చేస్తాను. ఏ బిర్యానీ వాళ్ళైనా మనం చాలా చూసినాం, గొడవలు ఆడుతూ ఉంటాం, నచ్చకపోతే మన ఏదో చూసినాం చాలా జరిగినాయి. నేను అంటున్నది ఏంటంటే అన్న బిర్యానీ మీకు నచ్చలేదు అన్న, మేము మనస్ఫూర్తిగా తిన్నాం, మాకైతే నచ్చలేదు అంటే 100% మనీ ఇస్తాం. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. రీజన్ ఏంటంటే అన్న దీనిలో ఇందులో ఏం చాలా బాగుంటుంది. లేదు నీ మీద నీకు నమ్మకం ఉందిలే అంటే నువ్వు బాగా. ఎందుకు నేను ఇప్పుడు వచ్చిన తర్వాత నేను చూడడం జరిగింది కదా, అంటే మీరు ప్రాసెస్ అంటే మిక్సింగ్ ప్రాసెస్ కానీ అన్ని నేను చూడడం జరిగింది. అంటే మొత్తం క్లీన్ గానే ఉంది. నేనే షాక్ అయినా, అంటే ఇంత తక్కువకి ఎట్లా ఇస్తున్నాడు, అంటే ఈయనకి ఏం లాభం ఉంది అది కూడా కనుక్కుందాం అని చెప్పేసి నేను అనుకున్నా. సో అంటే మీరు తీసుకొని రావడం వస్తువులు కూడా డైలీ అప్పటికప్పుడే తెస్తున్నారు. సో అంటే డైలీ మీకు తెలిసిపోతుంది ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, అవునా? సో ఎంత ఖర్చు పెడితే ఎంత వస్తుంది అంటే ఇప్పుడు జస్ట్ అంటే మార్జిన్ చెప్పు, మొత్తం చెప్పు. ఒక 7K వరకు మిగులుతుంది. ఓకే, పర్ డే అన్ని అందరూ పిల్లల శాలరీలు పోయి మన రెంటల్ పోయి బెటర్ అన్న 2 lakhs వరకు మనకి మార్జిన్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఓకే, నెలకి మొత్తం అన్ని పోంగా. సో అంటే గ్రేట్ అసలు. అంటే నీకు ఈ థాట్ ఎట్లొచ్చిందో, అంటే తక్కువకి చెయ్యాలి అని చెప్పేసి. అంటే ఈ దీనికి లెక్కేసుకుంటే మనం అంటే హోటళ్ళలో చాలా సంపాదిస్తారు. అంటే సంపాదిస్తారన్న కొందరు. ఎట్లా అంటే అన్న మాస్టర్ ఇక్కడ మెయిన్ ఇది ఇంత సక్సెస్ అవడానికి కూడా రీజన్ ఏంటంటే అన్న మేము వితౌట్ మాస్టర్ కాన్సెప్ట్ అనేది వాడుతున్నాము. ఓకే, రీజన్ ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రతి పిల్లలకి వర్క్ వచ్చు, ప్రతి పిల్లలు వర్క్ చేస్తారు. ఎవరు కూడా ఉన్నా మీరు అబ్జర్వ్ చేస్తారు, ఈగో ఫీలింగ్ కానీ. పిల్లల్ని కూడా అడగడం జరిగింది. సో ఏంటంటే పిల్లలు ఇంటర్ డిగ్రీ అందరు చదువుకున్న వాళ్ళే ఇక్కడ. సో ఇంకోటి మీ అందరికి కుకింగ్ వచ్చా అంటే అందరికి కుకింగ్ వచ్చా అని చెప్పేసి ఒక్కో దగ్గర నిలబడి వాళ్ళు ప్రాసెస్ కంటిన్యూ అంటే స్టార్ట్ చేసేసారు. అంటే మీరు లేకున్నా మీరు నేను ఇప్పుడు ఫ్రాంచైజ్ ఓపెనింగ్ ఒక 5 days 6 days సెలవులు ఉంటుంది కదా. ఓకే, నేను అనేది ఇక్కడ ఒకప్పుడు మేజర్ అన్న, ఇప్పుడు నేను అనేది ఇక్కడ వర్క్ నా వర్క్ ఇది అనేది లేదన్న. వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ తెచ్చేసి ఇచ్చామంటే వాళ్ళు వర్క్ చేసేసుకుంటారు. అయితే నాని బ్రో అసలు ఫస్ట్ ఏం చేసిండు అసలు? నాదంటే టీచింగ్ ఫీల్డ్ అన్న. టీచరా మీరు? ఓకే, నాకు టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక
7 months ప్రైవేట్ స్కూల్లో చెప్పడం జరిగింది. ఓకే. మ్యాథ్స్ నాది. అప్పుడు ఎంత ఉండే సాలరీ మీద టీచర్ జాబ్ లో? అప్పుడు 8,000 ఉంది. మంత్లీ 8,000 నుంచి 2 lakhs అంటే 1.5 పైన వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. అంటే ఒక రోజు 2 రావచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు కదా. సో 8 నుంచి డైరెక్ట్ ఇంత వస్తుంది ఇప్పుడు మీకు. అవునండి. సో ఎట్లా అనిపిస్తుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? అంటేనా అదే అది ఎట్లా అంటే మనకు సంబంధం లేదని ఎట్లా అంటే అది వెళ్తాం చెప్తాం, అక్కడ మనం చెప్పడం వరకు మనదన్న పార్ట్. ఇక్కడ ఏంటంటే మనం ఎలా ఉన్నాము, మనల్ని బట్టే పిల్లలు అనేది విధానం అనేది ఉంటా ఉంటుంది. స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనీ ₹1 పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టు మైండ్ వర్క్ కూడా పెరుగుతుంది. వర్క్ చేయడం అంటే ఏదో మన బాడీ నలిగిపోయినంత వర్క్ చేయవలసిన, కానీ మైండ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఎవరెవరో ఫోన్లు చేస్తూ ఉంటారు, మీరు ₹50 ఎట్లా పెట్టారు, మీరు తీసేయండి అంటారు. వైజాగ్ లో ఫుడ్ రైడ్ జరిపించడం, ఫుడ్ రైడ్ అంటే పాపము తుని ఫ్రాంచైజీ, తుని దగ్గర మనకు ఉంది వైజాగ్ లో, మొత్తం మూగిపోయారు. ఒక పక్కన రెస్టారెంట్ వాళ్ళే కంప్లీట్ ఇవ్వడం జరిగింది. వచ్చేసి మీరు అసలు ₹50 ఎట్లా పాసిబుల్ అయితే, మీరు అంత ఫుడ్ చెక్ చేయండి అన్నారు. ఇంకోటి, నా ముందే నేను ఇక్కడ కూర్చున్నా, నా ముందే ఒక్కో వస్తువు వస్తా ఉంది, రైస్ బ్యాగ్ రావడం, అవన్నీ రావడం. వీళ్ళ దగ్గర ఏం లేవు, జస్ట్ అంటే ఎప్పటికప్పుడు నాకు తెలిసి షాప్ నుంచి ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది అనుకుంటా. అబ్జర్వ్ చేస్తారా, గ్రేవీ కూడా కొంచెం లేట్ అయింది. ఆయిల్ ప్యాకెట్ ఒకటి మర్చిపోయారు. అంటే ఏది నా దగ్గర స్టాక్ ఉండదన్న. దీనికి స్టాక్ పెట్టుకోపోయిన రీజన్ ఒకటి ఉందన్న. అదే మేజర్ గా బయట రెస్టారెంట్ వాళ్ళు కూడా ఉన్నా, ఇది కొంచెం తెలుసుకుంటే బెస్ట్. అంటే ఇది ఒక చిన్న బిజినెస్. ఈ రోజు మనం ఏం చేస్తామంటే, ఈ రోజు ₹1 తక్కువ ఉన్నప్పుడు చాలా ఐటమ్స్ ఎత్తుకుని వస్తాం. బల్క్ లో ఎత్తుకుని రావడం వల్ల ఏంటంటే బిజినెస్ ఎంత నడుస్తుంది, ఎన్ని యూజ్ చేస్తాం అనేది కరెక్ట్ క్యాల్కులేషన్ ఉండదు. ఒక్కసారిగా మాస్టర్ వస్తారన్నా ఆయిల్ ప్యాకెట్లు అన్నీ అయిపోయినట్టు, రైస్ బ్యాల్ అన్నీ అయిపోయినట్టు. అలా కాదు, ఈ రోజు మనం ఒక 500 బిర్యానీలు క్యాల్కులేషన్ చేసుకుంటాం. మన లెక్క ప్రకారం నేను క్లియర్గా చెప్తున్నా, 500 బిర్యానీలు అంటే యావరేజ్గా 5 ఆర్లు వేసుకుని 30,000 కౌంటర్ అనేది నార్మల్గా జరగాలి. ఒక 30,000, ఒక 40,000, ఒక 50,000 కౌంటర్ జరగాలి. 50,000 కౌంటర్ అంటే మనం ఒక 30,000 అనేది పెట్టుబడి ఉంటుంది. పిల్లల జీతాలు అనేది ఒక 10,000, 15,000 రెండు, ఒక 5-6 వేలు మనకి మిగలడం అనేది జరుగుతుంది. ఇది నాకు డైరెక్ట్ క్యాల్కులేషన్. చికెన్ ఆయనకి రేపు మార్నింగ్ అంత పే చేయాలి, రైస్ ఆయనకి ఎంత పే చేయాలి, గ్యాస్ ఆయన మీరు చూసే గ్యాస్ ఆయనకి ఎంత పే చేయాలి, పిల్లల జీతాలు. పిల్లలు ఏంటంటే 1 వీక్ ఇస్తాము, లేదంటే డైలీ తీసుకునే వాళ్ళు డైలీ. మన దగ్గర అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మంత్లీ తీసుకోవడానికి లేదు, డైలీ తీసుకుంటారా డైలీ తీసుకుని, వీక్లీనా వీక్లీ, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. సో అంటే ఎప్పుడప్పుడు కంప్లీట్ చేసుకుంటాం. మ్యాథ్స్ టీచర్ అయితే అనిపించుకోరు, అంటే ఎప్పటి లెక్కలు వేసేసి మొత్తం క్యాలిక్యులేట్ చేసి. ఎట్లా అంటే అన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఈ మంత్ నడవలేదన్న మనకి ఎగ్జామ్, మనం మొన్న 10 days క్లోజ్ చేసాం. ఎందుకంటే పొంగల్కి అందరం పోవాలి కదా, సంక్రాంతికి అందరూ ఆంధ్ర పిల్లలే ఉన్నారు. అది దాని తర్వాత ఇప్పుడు రెంట్లు మంత్లీ క్యాల్కులేషన్ చూసుకుంటే, మనం చికెన్ ఆయనకి ఎగ్జాంపుల్ మంత్ కంటే మనకి ఆ టైం మనీ సెట్ కాకపోవచ్చు. ఆయనకి మనం 100 సార్లు బతిమాలుకోవాల్సి ఉంటుంది. లేదంటే పిల్లలు ఇప్పుడు ఎవరైనా అంత దూరం నుంచి వర్క్ చేసి వస్తున్నారంటే మనీ పర్పస్ లోనే వస్తారు. మనం ఎంత సరదాగా ఉండే మనీ అనేది చాలా నీడ్ ఉండే కదా. సో వాళ్ళకి సెకండ్ టైంలో మనం మనీ కానీ అందజేయకపోతే వాళ్ళకి ఏముంటుంది, చాలా దగ్గరకు వచ్చి అనవసరంగా ఫాల్ట్ అయిపోయి మన థాట్ ఉంటుంది. అలా ఉండకూడదు. ఈ ఫ్రాంచైజ్ ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు ఫ్రాంచైజీ అన్న ఇప్పుడు చాలా మంది కాల్ చేస్తూ ఉన్నారు. సో మీరు చూస్తే చాలా మంది వస్తూ ఉన్నారు. అవును. ఫ్రాంచైజీ పరంగా చూసుకుంటే బయట ఏదైనా ఆఫీస్ ఇట్లా సెట్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ మా మైండ్ ఇలా స్టార్ట్ చేయాలి, చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. కానీ నేనంటే కనిపించాలి కస్టమర్స్కి. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో ఫస్ట్ వాళ్ళు మనల్ని బిలీవ్ చేయాలంటే కిచెన్ చూడాలి. ఏ ఫ్రాంచైజీ వాళ్ళు కూడా కిచెన్ అబ్జర్వేషన్ పెట్టుకోరు. మీరు రండి కిచెన్ అబ్జర్వ్ చేయండి అని అంటారు. ఎందుకంటే దానిలో మాస్టర్ అయిన వాళ్ళు ఉంటారు. జస్ట్ వీళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో జస్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర చాలా మంది ఉన్నారు. అన్న మేము మనీ తక్కువ ఉందన్న, మేము ఒక 10,000 ఇచ్చి మేము వర్క్ స్టార్ట్అప్ చేసి 1 week లో సెట్ చేసుకుంటామంటే, ఆ 2 బ్రదర్ అనుకుని మనం ఆలోచిస్తే 1 week లో పోవడం, వాళ్ళ వర్క్ నేర్చుకుని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్న. కానీ ఫ్రాంచైజీ పరంగా బ్రదర్ నేను చెప్పేది ఏంటంటే, ఇది చాలా రకాల బిజినెస్లు మీరు బిఫోర్ చేసే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిఫోర్ చాలా బిజినెస్ చేసి లాస్ అయ్యి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్న. కానీ మనదన్నా నేను లక్షలు మన ఫ్రాంచైజీలో సంపాదిస్తారని చెప్పాను. ది ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే 100% వస్తుంది. సో ఈ కుకింగ్ అన్ని మీకు ఫస్ట్ నుంచే వచ్చు చేయడం? లేదన్న, 6 years నుంచి నేర్చుకున్నాను అన్న. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అంటే ఒక్కొక్కరి దగ్గర అన్న, నేను నా ఆచారంలో ఇట్లా కొంతమంది మాస్టర్ల కింద చేశా కదా. అంటే మీరు టీచర్ జాబ్ చేసుకుంటే ఇది చేస్తుండే? ఇక్కడ యాక్చువల్ ఏంటంటే, ఇక్కడ క్లాసిఫైడ్ న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, మనకు అప్పుడు తెలియదు కదన్నా. వాళ్ళు అక్కడ 20,000 శాలరీస్ ఇస్తాం, 30,000 ఉంటాయి కదా. పోలే మన ఊళ్ళో 8,000 ఇస్తున్నారు. ఇక్కడ నేను ఫస్ట్ హైదరాబాద్ దాన్ని చూసి వచ్చేసాను. అక్కడ 15,000, 18,000 ఉంది, మంచిగా ఉంటుంది కదా అని ఇక్కడ రావడం జరిగింది. ఆయనకు వచ్చి డిమో ఇచ్చినాక చాలా బాగుందండి, బాగుంది, అంతా బాగుంది, పిల్లలు కూడా నచ్చింది అన్నారు. సో మీరు రేపు నుండి వచ్చేయండి అని చెప్పారు. సరే ఈ రూమ్ ఇవన్నీ యాడ్ ఉంటాయంటే
మేము రూమ్స్ అవన్నీ ఫస్ట్ ఇస్తామని చెప్పారు అకామిడేషన్, తర్వాత ఇవ్వనని చెప్పేసి. సరే సార్ రెంట్ అని ఐ మీన్ శాలరీస్ అని ఇస్తారు కదా, ఎక్కువ ఉంటుంది కదా, పోనీ రూమ్ రెంట్ కానీ కట్టొచ్చు అనుకుంటే శాలరీ 7,000 అన్నారు. దానికన్నా ఇంకా 8,000 ఆడే వచ్చింది ఫస్ట్ అయితే. దాని తర్వాత మళ్ళీ క్లాసిఫైడ్ న్యూస్ పేపర్ చూసి ఏముంటాయి కదా క్యాటరింగ్లో వెళ్ళి అలా కొంతమంది ఫ్రెండ్స్ అవ్వడం, వాళ్ళని తీసుకెళ్తే ఒక అతను నువ్వు ఈయన తీసుకురాని ఒక్కొక్క పర్సన్ నీకు 15 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానన్నట్టు. ఇదేదో బాగుంది, ఇప్పుడు 8 తీసుకెళ్తే 10 రూపాయలు ఎక్స్ట్రా అంటే ఒక 50 రూపాయలు వాళ్ళ మీద ఎక్కువ వస్తుంది. ఇది ఒక 50 మంది 100 మందిని ఎందుకు తయారు చేయకూడదని ప్రతి క్యాటరింగ్ వెళ్ళడం, ఒక్కొక్క పిల్లల నెంబర్ తీసుకుంటూ ఉండడం, నేను ఇంకా ఓన్ గా స్టార్ట్ చేయడం చేశాను. ఇప్పుడు మీరు క్యాటరింగ్ కావాలన్నా కానీ 100 మంది పిల్లలైనా పంపిస్తుంది. అది కాస్త పోయినాక సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేశాను. ఒక అతను మజ్ను సినిమా అనేది అయిపోయినప్పుడు మీరు రండి, ఇలా నాకు కావాలి, నీడు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నట్టు మీ దగ్గర ఎత్తుకొని రండి, ఇక్కడ 500-600 ఇస్తామని. ఇదేదో బాగుందని దానికి షిఫ్ట్ అయినా. ఒక రోజు ఏమైందంటే సుదర్శన్ అని ఒక అన్న ఉంటాడు, లైఫ్ చేంజ్ అయిందని కూడా ఆయన వల్లని. మంత్లీ ఎలా చూసుకున్నా అప్పుడైనా ఒక 70-80 ఈజీగా అన్ని పోయినా మిగులుతా ఉంది. ఆయన ఏమన్నారంటే నువ్వు అమ్మాయిని తీసుకువెళ్తావు, ఏమవుతుందో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఒక్క అమ్మాయికి ఏదైనా జరిగిందా నీ లైఫ్ టోటల్ స్పాయిల్. కాస్టింగ్ మేనేజర్ గా చేసినాను. ఒక్క అబ్బాయికి ఏదైనా గొడవలు అట్లా, ఎందుకంటే అన్న క్యాటరింగ్ అంటే తాగిన వాళ్ళతో గొడవ ఉంటుంది చాలా ఉంటుంది. ఒక్క అబ్బాయికి ఏదైనా జరిగిందా నీ లైఫ్ స్పాయిల్. నువ్వు అది నీకు పర్మనెంట్ లైఫ్ అనేది ఇవ్వదు. అవి ఎప్పుడు ముహూర్తాలు ఉంటాయి అప్పుడే ఉంటాయి. వాడి కాలు వీడి కాలు పట్టుకుంటూ నువ్వు అడుగుతూ ఉండాలి, అన్న ఏమైనా ఉన్నాయా చూడండి. అంత అవసరం ఏముంది, ఫస్ట్ నీకు నువ్వు ఓన్గా సొంతంగా ఒక 10,000 జాబ్లోనే జాయిన్ అవుతావు. నీకు లైఫ్ చాలా బెస్ట్ ఇది ఇస్తుంది అని చెప్పారు నాకు. ఆయన చెప్పినాక బాగానే ఉంది. ఏ ఫీల్డ్ ఎంచుకోమంటే ఆయన అంతకుముందు క్యాటరింగ్లోనే ఆయన కూడా చేస్తున్నాను. ఇందుకు నాకు తెలిసిన ఒక అతను ఉన్నారు, ఆయన దగ్గర కిచెన్ పని నేను పెట్టిస్తాను మాస్టర్ కింద, నువ్వు చేసుకో, రేపు పొద్దున ఇది ఎక్కడైనా యూజ్ అవుతుంది అన్నారు. ఆయన మాట్లాడి నాతో పాటు చాలా మందికి యూజ్ అవుతుంది. మీ సొంత ఊరు ఎక్కడ? మా ఊరు శ్రీకాకుళం. సో శ్రీకాకుళం నుంచి వచ్చి హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నా అంటే చాలా గ్రేట్ పర్సన్ నేను. సో ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అవ్వలేదు. ఓకే. అది ఇంట్లో వాళ్ళు ఏంటన్నా మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నా 10th క్లాస్ లోనే చనిపోవడం జరిగింది. నేను చెల్లి అమ్మ. సో ఇంకా మాదేంటంటే కొంచెం అంత డెవలప్ విలేజ్ అన్నమాట. ఒక బస్ ఫెసిలిటీ కూడా లేని ఒక విలేజ్ మాది. సో వాళ్ళకి ఏంటంటే ఈ యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయని కూడా తెలియదు వాళ్ళకి. మన పల్లెటూరు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే పొలం చేయడం ఇదే వాళ్ళకి ప్రపంచం కదా. కానీ మా అమ్మకి నేను, అమ్మ మనకి ఇట్లా షాప్స్ ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత, ఇలా ఉన్నాయి అమ్మ, హైదరాబాద్ నేను చేస్తూ ఉంటానంటే క్యాటరింగ్ చేస్తా, వంట పని అది కాదమ్మా అనుకొని చూపించి. అంటే ఇప్పుడు ఊర్లో ఏంటంటే వంటోడు అని అనుకుంటారు. అవును, వంట అతను కూడా వంటవాడు రెస్పెక్ట్ కూడా ఉంటుంది. కానీ మోస్ట్లీ ఇంత ప్రపంచంలో ప్రతి ఒక్కరు బతికేది ఫుడ్ మీదే బతుకుతారు. సో ఫుడ్ లేదే ఎవరు లేదు. ఏదైనా అన్నదాత సుఖీభవ అనే ఊరికే అన్నదన్న. నేను అంటున్నది ఏంటంటే ఆయన ఎంత ఎఫర్ట్ పెడితేనే మనం ఈ రోజు ఇంత మంచిగా ఉంటాం. మన దానికి ఏ రెస్టారెంట్ తీసుకున్నా ఎవరైనా త్రూ బ్యాక్ హార్డ్ వర్క్ లేదు ఎవరు ఇది ఉండదు కదా. కానీ అనేది అది మన ఊళ్ళో తక్కువగా అనిపిస్తుంది అన్న. కానీ సిటీలో 70% పాపులేషన్ ఫుడ్ మీదే బతుకుతాం. నిజంగా నిజం. అయితే ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఆంధ్ర, సో ఆంధ్రాలో బాబాయ్ అంటారు, కాకా అన్నారు. సో కాకాని ఎందుకు సెలెక్ట్ చేసినాను? కాకా అంటే అన్న ఇది రీజన్ ఏంటంటే నేను ఒకసారి క్యాటరింగ్ వెళ్తున్నప్పుడు ఈ ఆటో వాళ్ళందరూ కూడా కాకా కాకాని ఎక్కువ పిలుచుకుంటారు కదా. ముందు కాకా జరుగు అది ఇది చాలా అసలు చాలా లవ్ వాడు ఇది. ప్రతి ఒక్కరికి పిలవగలము. కొన్ని రెస్టారెంట్లో మనం తింటాగానే టేస్ట్ బాగుంటుంది, ఎక్కడ తిన్నారంటే రెస్టారెంట్ మర్చిపోయారా అంటారు. అలా ఉండకూడదు, సింపుల్ గా ఉండాలి. కాకా అనేది ఒక లవ్ వర్డ్. ఇది ఎవరైనా ఎక్కడ తిన్నారు, ఎక్కడ ఉన్నది కాకా బిర్యానీ దగ్గర ఉన్నాను అలా రావాలి. ఈ 55 పెట్టింది రీజన్ ఏంటంటే డైరెక్ట్ గా మధ్యలో ఎటువంటి ఇది ఉండకూడదు, డైరెక్ట్ గా కస్టమర్ కి రీచ్ అయిపోవాలి అనుకుని 55 పెట్టడం జరిగిందన్న. 1 year నడిపాము. దాని తర్వాత ఉక్రెయిన్ గొడవలు అయినాయి కదా, చాలా పెద్ద గొడవలు అయినాక అన్ని రేట్లు పెంచేశారు కదా దేవస్థానం. అప్పుడు అటు ఇటు చూసి 4 రూపీస్ పెంచడం జరిగింది. సో ఫస్ట్ 55 ఉన్నాయి, దాని తర్వాత 59 అయింది. ఓకే. సో ఇప్పుడు ఇన్ని హోటల్స్ ఉన్నాయి కదా, ఈ హోటల్స్ అన్న నీవేనా జస్ట్ ఫ్రాంచైజీ? సో దాని త్రూ నీకు ఏమైనా లాభం వస్తుందా లేకుంటే? ఉంటుందన్న. అంటే ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ తీసుకుంటే 1,30,000 మనకు పే చేయాలి. ఓకే. అంటే ఫస్ట్ ఒకటే సారా? ఓన్లీ 1 time. ఓకే. ఇప్పుడు మన ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల ఏం యూజెస్ ఉంటాయంటే
మన ఫ్రాంచైజ్ ఫీజ్ అనేది 1,30,000 చేసాం. ఫస్ట్ 1 lakh ఉంటే ఇప్పుడు 1,30,000 చేసాం. ఈ 1,30,000లో మనం ఇచ్చేది ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ మార్క్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ ఇస్తాం. దీనితో పాటుగా మనం 5 years అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆఫ్టర్ 5 years తప్పుడు మళ్ళీ వాళ్ళు రన్ చేసుకోవాలనుకుంటే 35,000 పెట్టి మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి మళ్ళీ 5 years. మళ్ళీ 5 years అంటే మళ్ళీ 5 years తర్వాత నీకు ఏమైనా పే చేయాలా? 35,000 పే చేయాలి. ఏ ఫ్రాంచైజ్ వల్ల మ్యాక్స్ 3-5 years ఉంటుంది అన్న. ఈ 5 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ ది పేమెంట్ పే చేయాలి. మనం 1,30,000 అనగా దీనిలో 70 అంటే దీనిలో ఆఫ్ అంటే 75 పే చేయాలి. కానీ మనకు అలా ఉండదు అన్న. ఓన్లీ 35,000 పెట్టి రెన్యువల్ చేయించుకోవచ్చు. అదే విధంగా మనము ఇక్కడ హైదరాబాద్ లోనే 15 days అనేది ఓనర్స్ మనము ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను ఓనర్స్ చెప్పేది ఏంటంటే అన్న వర్కర్స్ పైన డిపెండ్ అనేది మనం ఎప్పుడు ఉండకూడదు అన్న. ఎందుకంటే వాళ్ళు పాపం బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళకి ఎక్కడ మంచిగా బతుకుంటే వాళ్ళకి అక్కడికి వెళ్తారు. వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి మనము దిగిపోదామంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అనేది మీకు రావాలి. అక్కడ ఏం చేస్తున్నారో మీరు వర్క్ చేయకపోయినా మీకు తెలియాలి ఫస్ట్. ఓకే దీన్ని ఇది చేస్తున్నది, ఇది చేస్తున్నది, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత వేస్ట్ చేస్తున్నారని మీకు అర్థం కావాలి. సో వర్క్ అనేది ఫస్ట్ మీకు నేర్పిస్తాం. బయట వాళ్ళకి నేర్పించాం, ఓన్లీ ఓనర్స్ మాత్రమే నేర్పించాము. 15 days ఉంటుంది. వాళ్ళకి 15 days ఫుడ్ అండ్ అకామిడేషన్ మనమే ఇవ్వడం ఉంటుందన్న. దానితో పాటు ఏదైనా ఒక ఏరియాలు ఇచ్చామంటే నియర్ మొత్తం 5 km డిస్టెన్స్ వరకు వేరే వాళ్ళకనే మనం బ్రాంచ్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం కూకట్పల్లి బ్రాంచ్ ఇచ్చామంటే దీని సరౌండింగ్ 5 km డిస్టెన్స్ వరకు వేరే వాళ్ళకి అనేది అంటే మనకే మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ తక్కువ రేట్ కాబట్టి విలేజ్ ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే 5 kilometers 6 kilometers 10 రూపాయలు 20 రూపాయలు తగ్గుతుందంటే ఈజీగా వస్తారు కదా. అలా ఉండకూడదని 5 km డిస్టెన్స్ అనేది ఫస్ట్ 2.5 పెట్టినాము. ఇది కరెక్ట్ కాదు అనుకుని 5 km డిస్టెన్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఇంత తక్కువకి నువ్వు అందిస్తున్నావు కదా, ఎవరైనా వచ్చి నీతోటి ఎమోషనల్గా మాట్లాడినది ఏదన్నా సంఘటన ఉందా అన్న? సీరియస్లీ చెప్తున్నా, నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. నా దగ్గరికి చాలా దూరం నుంచి పాపం ఈ వీడియోస్ చూసి మనలాంటి యూత్ పిల్లల కంటే చాలా ఏజ్ పర్సన్స్ వస్తారన్న. మా పిల్లలు ఎట్లా వదిలేశారు, నేనైతే జాబ్ చేసి ఇబ్బంది పడుతున్నాను, నాకు ఏదైనా దారి చూపిందంటే వాళ్ళు చేయనీకి ఇది. ఎందుకంటే ఇది కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది అన్న. వాళ్ళు చేయలేరు పాపం, ఎందుకంటే వాళ్ళు చేయాలని ఆలోచన ఉంది కానీ వాళ్ళ బాడీ అనేది సపోర్ట్ ఉంటుంది. సో నేను డైరెక్ట్ చెప్తాను, సార్ ఇది వర్క్ ఉంటుంది, మీరు ఒక 1 hour కూర్చోండి సార్, కూర్చొని వర్క్ మొత్తం అబ్జర్వ్ చేయండి, మీరు చేయగలరనే 100% మీకు ఉంది, క్యాపబిలిటీ ఉందంటే మీరు వర్క్ అనేది స్టార్ట్అప్ చేయండి సార్, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటారు. అంటే నేను వచ్చిన తర్వాత నీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైపోయింది, అంటే ఈడ మన దగ్గర వర్కర్స్ తోటి కూడా మీరు కలిసిపోయి అన్నలాగా మీరు కలిసిపోయారు. సో నేను ఇక్కడ వర్కర్స్ తోటి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎవ్రీ సండే ఫుల్ పార్టీ ఉంటదంట. సో పార్టీ తర్వాత నైట్ ఉంటుంది బ్రో, మండే హాలిడే. ఈ రోజు మేము ఎందుకు పెట్టేసాం అర్థం కదా, మీరు షూట్ ఉంది అన్నారు కదా, సో ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వాళ్ళకి టైం ఉంటుంది ఉండదని మండే స్టార్ట్ చేయండి. మండే ఎవ్రీ మండే హాలిడే బ్రో, సండే నైట్ పార్టీ, మండే హాలిడే. మేము పిల్లలతో కూడా ఏ ఓనర్ అయినా తెలుసుకోవాల్సింది ఫస్ట్ నా పరంగా నేను చెప్తున్నా, చిన్న సజెషన్ అంతేనే. మనం పిల్లలతో ఎంత రెస్పెక్ట్గా అయితే ఉంటామో వాళ్ళు కూడా మనకు అంతే రెస్పెక్ట్గా ఉంటారు. లైక్ నేను చదువుకున్నప్పుడు సైకాలజీలో ఒక ప్రొబైల్ సిస్టమ్ ఉండే. ఆయన ఏంటంటే పిల్లలకి ఏం నేర్పినా ఒక కిండర్ గార్డెన్ వే నేర్పియండి అని చెప్పాడు. అంటే వాళ్ళతో ఆటలాడుతూ పాటలాడుతుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు కఠినంగా చెప్తే వాళ్ళు నిన్ను జీవితంలో గుర్తుపెట్టుకో. నిజం. ఇప్పుడు మన టీచర్స్ అయినా మనతో ఎవరైతే ఫేవర్గా మనకు సపోర్ట్ చేశారో వాళ్ళు మాత్రం మనం. సో ఈ వర్క్ విషయంకి వచ్చినప్పటికి నేను జీతం ఇస్తున్నా వాళ్ళు చేస్తున్నారంటే మనం లేనప్పుడు చేయరు. అలా ఉండకూడదు. వాళ్ళు సెల్ఫ్గా ఇది నాది అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు మాత్రమే వర్క్ అనేది వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టి చూపించాలి. ఈరోజు 8 hours డ్యూటీ అంటే వాళ్ళు 12 గంటలు నేను డ్యూటీ అయిపోయిందంటే బయట పోతారు, నా షిఫ్ట్ అయిపోయింది పోతా అంటారు. ఇక్కడ అలా కాదు, నైట్ 3 వరకు అయినా, కొన్నిసార్లు బిర్యానీలు మిగిలినప్పుడైనా 3 వరకు ఉన్నానంటే 3 వరకు ఉంటాను. నేను చెప్పాల్సిన అవసరం అన్న, బిర్యానీలోనే మేము ఉంటామని చెప్పేస్తాను. సో మనము వాళ్ళతో ఎంత సరదాగా అయితే ఉంటామో మనం ఓనర్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మన సెల్ఫ్ మనకు తెలిస్తే అది ఎక్కడ చూపించాలి, బయట వ్యక్తితో మాట్లాడినప్పుడు అన్న నాకు ఇది ఉందని చెప్పుకునేటట్లు ఫీల్ అవ్వదు. కానీ మనం వీళ్ళతో పాటు ఉండి వీళ్ళ దగ్గర ఓనర్ అని చూపించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అట్లా. సో కాకా 55 బిర్యానీ దీని గురించి ఏమన్నా చెప్పమంటే ఏమని చెప్తారు? బిర్యానీ పర్పస్ అంటున్నా, అది ఎలా ఉంటుందా అట్లానా? సో నా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అది ఎంత పెద్ద ఛానల్ దేనికైనా వస్తూ ఉంటాయని. కానీ నేను చెప్పేది ఏదైనా తిన్నాక ఒకసారి నచ్చకపోతే నా నెంబర్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంది, మీరు అసలు ఎలా చేస్తారో చూద్దాం అనుకుంటే నాది కిచెను కాకా 55 బిర్యానీ, వెంకట్రావు నగర్ అని మీరు ఏ మ్యాప్లో కొట్టినా వస్తుంది.
డైరెక్ట్గా కిచెన్ విజిట్ చేయండి, మీరు వండండి మాతో పాటు కుకింగ్లో, మీరు చూడండి, అప్పుడు మీ అభిప్రాయం 100% మారుతుందని నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే. సో మేము 59 రూపాయలు చేయనీకి రీజను దీన్ని ఇంకా ఎక్కువ మంది మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా తీసుకోవాలనే థాట్లోనే పెట్టింది తప్ప దీనిలో తక్కువ ఐటమ్స్ వేసి చేయాలనే ఆలోచన అయితే నాకు లేదన్న. నిజంగా చాలా మంది పేదవాళ్ళు 130, 100 పైన ఉంటే తినడానికి చాలా ఇబ్బంది పడతారు బిర్యానీ. ఎవరైనా ఒక ఫ్రాంచైజీ అంటే ఒక షాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఎవరి దగ్గర తీసుకుంటారు? ఒక పెద్ద మనిషిని పిలిపించి ఆయన చేతులతోనే మనీ తీసుకుంటారు. నేను ఫస్ట్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఒక దగ్గర ఉంటుంది కదా, ఆమె నాకు ఫస్ట్ బోనీ చేసింది. నేను కూడా మైండ్లో పెట్టుకుని కూడా వాళ్ళతోనే చేపేయాలని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు తినగలగాలి, వాళ్ళు కూడా తినాలి, మన బిర్యానీ ప్రతి ఒక్కరూ తినగలిగేటట్లు ఉండాలనుకున్నాం. అదే టెంపుల్ బస్ స్టాప్లో పెట్టినాక ఒకసారి జబర్దస్త్ ఒక అతను, ఆయన పేరు నన్ను రెచ్చగొక్కని ఒక అతను ఉంటారు, ఆయన నెక్స్ట్ ఈ మిమిక్రీ చేస్తాడు బిగ్ బాస్ లో ప్రతి వాయిస్ చేస్తాడు చూడండి, ఒక అన్న ఛానల్లో కూడా ఉంటుంది. అవును, వాళ్ళు ఒక రోజు నాకు కనిపించారు బ్రో, ఇదేంటి వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు, సూర్య టెంపుల్ హాస్టల్ సైడ్ ఉంటారు అంటే ఇటు సైడ్ వెళ్ళారు. ఈ మన పిల్లలు ఫోటోలు తీస్తూ ఉన్నారు, ఈయన దగ్గరకు వచ్చారు ఫోటోలు తీస్తారు అంటే ఆయన 3 బిర్యానీ తీసుకుని వెళ్ళారు మనకి. ఓకే. సో నేను ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. నేను అనుకున్నది ఇది ఎంతమందికి రీచ్ అవుతుందా అవ్వదు అనుకున్నాను. లైక్ ఇప్పుడు సెలబ్రిటీస్ వరకు వెళ్ళింది, లైక్ ఇది కదా మనకు కావాల్సిందని ఫీల్ అయినాం ఆ రోజు. సో ప్రతి ఒక్కరికి బిర్యానీ అనేది అందుబాటులో ఉండే రేట్ అని, ప్రతి ఒక్కరు తినగలం. బిర్యానీ అంటే 100 రూపాయలు కాదు, 59 రూపీస్ కూడా పాసిబుల్ అవుతుంది మనం సెట్ చేయడం. సో ఇప్పుడు 3 వెళ్ళినాయి కదా, సో ఏమన్నా మిగులుతుందా? ఫినిష్ అయిపోతుంది, మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఓకే. నాది టార్గెట్ ఎలా ఉంటుందని నేను ఒక టార్గెట్ పెడతాను అన్న. ఈ రోజు ఎగ్జాంపుల్ నాకు ఒక 5,000 ప్రాఫిట్ రావాలి. సో 5,000 ప్రాఫిట్ రావాలంటే ఒక 500 బిర్యానీ అనుకుంటే ఈజీ వస్తుంది. నాకున్న 4 షాప్స్ ఓన్ బ్రాంచ్, ఈ 4 ఓన్ బ్రాంచ్ లో యాడ్ ఎన్ని అయినా సేల్ అవును. ఇప్పుడు బీజేపీ ఆఫీసులో ఎగ్జాంపుల్ చూస్తుంటే ఒక 10 బిర్యానీలు సేల్ అవుతుంది, నేను పట్టించుకోను. ఈ 4 గీట్లను కలిపి 500 అయిపోయింది చాలు. ఓకే. తల్లకాయ నొప్పి ఉండదన్న. ఇప్పుడు కొందరు ఎట్లా అంటే బిజినెస్ అయిపోతే వేస్తూ ఉంటారు, వేసే కొద్ది అయితే ఉంటారు. ఒక 100 బిర్యానీలు మిగిలిపోయినా ఇంకా మైండ్ మొత్తం పోయి అరే పోయిన కష్టం మొత్తం పోయిందన్న ఆలోచన. ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఇన్ని బిర్యానీలు రీచ్ అయితే ప్రాఫిట్ వస్తుంది అనుకోని అన్ని బిర్యానీలు వేసి క్లోజ్ చేస్తాం. అది నైట్ 8 గంటలకే అయిపోయినాయి క్లోజింగ్ అంతే. మళ్ళీ తెచ్చి వండేయడం కానీ అలా ఉండదన్న మన దగ్గర. ఓకే. ఇంకోటి నువ్వు మొత్తం ఫినిష్ అయిపోతుంది అని అంటున్నావు అంటే అంటే క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. అంటే తిన్నవాళ్ళు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఎవరన్నా 55 బిర్యానీ ఎవరైనా తిన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి మన వీడియోకి, అంటే ఎవరెవరు తిన్నారో అసలు ఏంటి. అంటే ఇప్పుడు ఈయన స్టోరీ కూడా చాలా మందికి తెలియదు. అంటే ఎప్పుడన్నా మీరు చెప్పడం జరిగిందా అంటే టీచర్ లైఫ్ నుంచి ఇక్కడ సైడ్ వచ్చిందని చెప్పి బిజినెస్ సైడ్? అంటే ఒక ఛానల్లో చెప్పినాం. ఓకే. చాలా ఛానల్ దగ్గర మనం ఒక 60 ఛానల్ షూట్ అయినాయి. 60 ఛానల్ పైన షూట్ అయ్యారు. ఓకే. అంటే అన్ని దగ్గర కొందరు జల్దీ వస్తూ ఉంటారు, చూసుకుని పోతారు. మీలాగా అవకాశం ఇచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు. ఓకే. చలో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే నేను ఈరోజు మంటే కాబట్టి తిని టేస్ట్ చూడలేను, కానీ మీ ప్రాసెస్ మొత్తం చూసినా చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా మీ బిర్యానీ గురించి, మీ ఫ్రాంచైజ్ గురించి పబ్లిక్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బ్రదర్, ఫ్రాంచైజీ తీసుకునేటోళ్ళకి మాత్రం ఇది మాత్రం యువతకి డెఫినెట్లీ ఒక మలుపు ఉంటుంది అయితే నేను చెప్పగలను. ఎందుకంటే మనం ఓన్గా చేసుకోవచ్చు. ఎవరైనా కానీ ఒకవేళ మేము ఇప్పుడు ప్రెజెంట్ స్ట్రగుల్ అయితే ఉన్నాం, కొంచెం మాకు ఏదైనా చెయ్యండి అన్నా కానీ ఆ విధంగానే చేద్దాం కదా. సో ఫ్రాంచైజ్ కోసం కానీ లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉండి కూడా కాల్ చేయొచ్చు. ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నాం, సో మాకు దానికి సంబంధించి ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఏందని చెప్పండి అని నేను చెప్తాను. ఏదైనా కానీ మీరు కాల్ చేయాలనుకుంటే 7032831637 బ్రదర్, ఇది నా కాంటాక్ట్ నెంబరు. ఎవరైనా కాల్ చేసి దీనికి కాల్ చేసి ఫ్రాంచైజ్ పర్పస్ కానీ లేదనుకుంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే దానికి సంబంధించి మీకు ఏమైనా కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా కానీ డెఫినెట్లీ కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు నేను నా హెల్ప్ అనేది మీకు ఆ పరంగా అయితే ఉంటుంది కదా. ఈవెన్ మన ఫ్రాంచైజ్ పెట్టాలనుకుంటున్నారు, మనకు మనీ కొంచెం షార్టేజ్ ఉందన్నా కానీ దానికి కూడా నేను 100% మీకు నేను డెఫినెట్లీ ఒక స్థాయిలో అనేది పెడతానని నేను చెప్తున్నాను బ్రదర్. సో ఏ బిజినెస్ మ్యాన్ అయినా కానీ ఆయన బిజినెస్ ఎదగాలనుకుంటాడు, కానీ వేరే వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి ఎవరు అనుకోరు. అంటే బ్రో మాట్లాడుతుంటే ఈయన మాటలలో మనకు అర్థమైపోతుంది. అంటే బిజినెస్ పెట్టాలనుకుని ఏమన్నా ఐడియాస్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా నా దగ్గరకు వస్తే నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటుండే. అట్లాగే మనీ పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కొంచెం హెల్ప్ చేస్తాను అంటుండు. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏ బిజినెస్ మ్యాన్కి హెల్ప్ చేయడు, బట్ అంటే ఈయనకు తెలుసు అంటే కింది స్థాయి నుంచి వచ్చి
అంటే ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, అంటే ఇప్పటికే కొన్ని బ్రాంచెస్లో ఓపెన్ చేయడం జరిగింది. సో చాలామంది ఈయనను కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటారు నాకు తెలిసి. సో ఎట్లాగో నంబర్ చెప్పిండు, అట్లాగే ఈ నంబర్ మేము డిస్క్రిప్షన్లో కూడా పెడతాం. సో ఎవరన్నా నాని బ్రోని అప్రోచ్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు చూడండి, నంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి బ్రోకి డైరెక్ట్ కాల్ చేస్తే మీరు మాట్లాడవచ్చు, డైరెక్ట్ ఇక్కడికి కూడా రావచ్చు. బ్రో లొకేషన్ కూడా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్, చూస్తూనే ఉండండి ఆదాన్. థ్యాంక్ యూ.